సార్ ఎప్పుడైనా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కానీ ఓకే ఈదర్ ఎనీ యాక్ట్ నాట్ డజంట్ అట్రాక్ట్ టు ముస్లిం యాక్ట్ కానీ ఒక పెళ్ళి చేసుకున్న తర్వాత డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఏదో ఎంఓయూ రాసుకొని మేము ఏదో పేపర్ రాసేసుకున్నాము, పత్రం రాసేసుకున్నాము, మేము ఇంకా విడిపోయినట్టే, పెద్దల సమక్షంలో విడిపోయాము, అందరి సాక్ష్యము అన్నంత మాత్రాన అది డివోర్స్గా పరిగణించబడదు. వీళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకున్నప్పుడు దాన్ని బైగమీ కింద అవతల వ్యక్తి ఒకవేళ హస్బెండ్ ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ హస్బెండ్, ఈవిడ ప్రాపర్గా డివోర్స్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా కోర్టుకి వెళ్ళి డివోర్స్ తీసుకోలేదు, పెద్ద మనుషుల సమక్షంలో వాళ్ళు ఏదో రాతపూర్వకంగా ఒక లెటర్ రాసుకున్నారు అనుకుందాం, ఇంకా వీళ్ళు విడిపోతున్నారు, అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేశారు అనుకుందాం. ఓకే, ఫస్ట్ హస్బెండ్ డెఫినెట్ గా ఆమె మీద బైగమీ వేయచ్చు. ఓకే, బికాస్ దే డిడ్ంట్ ఫాలో ద ప్రొసీజర్ ఆఫ్ లా వాట్ దే ఆట్ టు బి. వాళ్ళు ఏదైతే పద్ధతి ఫాలో అవ్వాలో కోర్టుకి అప్రోచ్ అవ్వడము, విడాకులు మంజూరు అయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది రూల్ ఆఫ్ లా షుడ్ బి నోన్. నాకు తెలీదు అనేది ఎస్కేప్ కాదు. కరెక్ట్.